నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి హైవేపై సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వారికి తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం హార్స్లీ హిల్స్ లో మంత్రి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై జయచంద్రారెడ్డి వర్గీయులు దాడులు చేయడంతో తెలుగు తమ్ముళ్ల సమావేశం రసాభాసగా మారింది. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద కారును ఐచర్ వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలవ్వగా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న తొండ్లమాంబ అగ్ని ప్రవేశం ఆలయ ధర్మకర్తల కృష్ణప్ప, కన్నప్ప, వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెల్ ఫోన్ లో మూవీ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు? తిరుపతి హైవేపై సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వారికి తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు. తమాజ్ చేస్తున్నావు హైవేలో? సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. లైసెన్స్ ఉందా నీకు? కనీసం లైసెన్స్ లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సెల్ ఫోన్ చూస్తా, సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా? నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేసే తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు బలి అయిపోతాయి. కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఎవరు మీది? లైసెన్స్ ఉందా నీకు? నువ్వు సైడ్ ఫస్ట్ నువ్వు సైడ్ పెట్టు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా నువ్వు ఏం ఆలోచిస్తున్నావా? నువ్వు సైడ్ పెట్టు, నువ్వు బయటికి రా. లైసెన్స్ దా నీకు? లైసెన్స్ ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓ, దాని పంచాయతీ ఆఫీసులో చేస్తున్నావా? మరి బాధ్యత లేదని సెల్ ఫోన్ చూస్తా హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు అంటే అసలు నువ్వు ఏమనుకోవాలి? మేము మీ వెహికల్ మీద మేము చట్ట ప్రకారం యాక్ట్ చేసుకుంటాము. సైడ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి దాన్ని రాస్తున్నాము. నీ వల్ల నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాల్లో కలిపేస్తావు. నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది. అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు పట్టించుకొని సెల్ ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు. సార్ కనీసం కూడా గమనించాలి కదా. ఏ హైవేలో నువ్వు ఉంటే నువ్వు చేసిన మిస్టేక్. మాట్లాడేది ఎవరు? డాడీయా? ఫోన్ ఇవ్వండి. హలో, ఎవరబ్బా మాట్లాడేది? నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడతానా, పురుషోత్తం రెడ్డి. మీకేమవుతారేనా? మీ అన్న వచ్చేసి కార్ డ్రైవింగ్ చేసే ఫోన్లో మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్లో. ఎంతమందికి సమాజానికి ఇబ్బంది అవుతాను చూడు. చూడడం కాదు, ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేస్తున్నాం, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తుంది, దీనిపై చర్య తీసుకుంటున్నాం. మేము బీగాలు తాళాలు ఇచ్చేసి మేము స్టేషన్ కాడికి పదా. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద కారును ఐచర్ వాహనం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లి గ్రామానికి చెందిన శారద, వెంకటరమణ, కీర్తి గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వీరిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. శారద చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకటరమణ, అతని కుమార్తె కీర్తి పరిస్థితి విషమించడంతో వైద్యుల సిఫార్సు మేరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పుంగునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై జయచంద్రారెడ్డి వర్గీయులు దాడులు చేశారు. తెలుగు తమ్ముళ్ల సమావేశం రసాభాసగా మారింది. మంత్రి సమావేశానికి రాకుండా శంకర్ వర్గీయులని కొండపైకి పోకుండా జయచంద్రారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. సమావేశానికి తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గైర్ హాజరయ్యారు. హార్స్లీ హిల్స్ కొండపైన ఉంటూ సమావేశం జరగకుండా తన వర్గీయులను జయచంద్రారెడ్డి ఉసుగొలిపారు. మంత్రి చొరవతో సమావేశానికి శంకర్ యాదవ్ వర్గీయులు వెళ్లారు. తమ సమస్యను విన్నవించుకుంటున్న సమయంలో సమావేశం జరగకుండా జయచంద్రారెడ్డి వర్గీయులు రచ్చ చేశారు. అసహనానికి గురై అక్కడి నుండి ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. TDP
పక్కన దిగాలి మీకు బాగా ఎండ ఎదురు చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపల్యం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న తోట్లమాంబ అగ్నిగుండ ప్రవేశం ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప కన్నప్ప వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న తోట్లమాంబ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం 12 గ్రామాలు కలిసి జరుపుకోవటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పురుషపల్లికి బాను వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి అవనిగడ్డ ప్రవేశాలను దర్శించుకోవటానికి భక్తులు భారీ సంఖ్యలో రావటం జరుగుతుందన్నారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయటం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు స్వామినాథం రత్నం గౌడ్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఈ తొట్లమాంబ దేవస్థానం 12 గ్రామాలకు చెందిన దేవస్థానం. ఇది ఈ బ్రహ్మోత్సవాలు 12 గ్రామస్తులు చేరి చేసేది. ఈరోజు పుష్పపల్లిక, అగ్నిగుండం, బాణవేడిక, భక్త డ్రామా నాటకం అతి వైభవంగా జరపబడుతుంది. బాణవేడికలు, గరిగ అగ్నిగుండం అన్ని అతి వైభవంగా జరగబడును. అది 12 గ్రామస్తులతో చేరి 12 గౌళ్ళు భక్తాదులు అందరి చేరి ఈ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం చేస్తాం. 5 years ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన
టి వెంకటస్వామి బూతి తెప్ప అందరూ పుట్టుముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5వ నెల 6వ నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందరగా 2 నెలలు ముందర పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందరగా 2 నెలలు ముందర చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందర పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్ట్, మా మొదలైన క్యాస్ట్, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫై చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం.